హాయ్. సో బైకర్ రాకాస మూవీ అయిపోయిన తర్వాత బైకర్కి వెళ్ళాము. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే రేసింగ్ గురించి, సింపుల్గా చెప్తున్నా. రేసింగ్ గురించి ఈ మూవీ ప్లాట్. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడదాం లాగ్ లేకుండా. మనకి శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్. తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, చాలా బరువు పెరిగారు, చాలా బరువు తగ్గారు, చాలా కష్టపడ్డాడు ఈ మూవీ కోసం. అండ్ ఇంకో పిల్లర్ ఎవరు అని అంటే మనకి రాజశేఖర్ గారు, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్, అలానే పడింది టైటిల్. చాలా పీక్ పర్ఫార్మెన్సెస్ రాజశేఖర్ గారు అయితే. చాలా రోజుల తర్వాత ఒక క్యారెక్టర్లో చూస్తున్నాం కదా, ఆ క్యారెక్టర్కి ఎంత వెయిటేజ్ ఉందంటే, అరే ఇట్స్ నాట్ అబౌట్, అంటే రాజశేఖర్ గారు ఒక ఈవెంట్లో చెప్పారు, అంటే ఇది మనకి ఫస్ట్ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ అని కాదు, సినిమాలో మనకు ఉన్న క్యారెక్టర్ అంతే. మీకు మీ క్యారెక్టర్కి డెప్త్ ఉంటే మీకు ఎంత మంచి క్యారెక్టర్ వస్తుంది అని అంటే అది మీరు మాటలో కూడా చెప్పలేరు. ఫస్ట్ హీరోనే కావాలి, నాకు సెకండ్ హీరోనే కావాలి, నాకు ఫాదర్ క్యారెక్టర్ కావాలి అని కూర్చోవద్దు ఎప్పుడైనా అని చెప్పారు. అది ఈ మూవీలో యాక్టింగ్ పరంగా చాలా బాగా, చాలా పీక్ చేశారు పర్ఫార్మెన్సెస్లో. హీరోయిన్గా మనకి మాళవిక నాయర్ గారు కూడా చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. తనకి వచ్చిన ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఈ మూవీలో చాలా కష్టమైనవి ఏంటంటే బైక్ స్టంట్లు. అవన్నీ మనకి ఎక్స్పర్ట్స్తో చేశారు అని చెప్పారు, కానీ మనకి అంతంత సెట్లు వేసుకుంటూ చాలా కష్టపడ్డారు సినిమాటోగ్రఫీకి, మళ్ళీ తర్వాత విజువల్స్కి. ఎక్కడ కూడా మనకి ఏదో చిన్న సినిమా చూస్తున్న ఫీల్ రాదు. ఈ బైకర్ సినిమా చూస్తున్నప్పుడు ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఆ రేస్ ట్రాక్లో, మళ్ళీ తర్వాత ఆ కామెట్రీ పీక్ అసలు చాలా బాగుండే. సినిమా చూస్తున్నంతసేపు అయితే అండ్ ఐ మీన్ రేసింగ్ ఎంత ఉందో ఎమోషన్ కూడా అంతే బాగుంది మూవీ మొత్తంలో. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటి అని అంటే మూవీ మొత్తంలో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మనకి ఇంటెన్స్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మనకి స్టోరీ ఎంత బాగా వెళ్తుందో సెకండ్ హాఫ్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా బాగా చూపించారు మనకి. ఓవరాల్గా నాకు సినిమా మొత్తం చూసాక ఎలా అనిపించింది అని అంటే బైకర్ వాజ్ ఎ వర్త్ వాచ్ ఫర్ యువర్ మనీ. యాక్చువల్గా చాలా మందికి బైకర్ మూవీ అంటే రేసింగ్ మూవీ ఎవడు చూస్తాడరా, లాగ్ ఉంటుందరా అని అనుకుంటారు, కానీ బట్ ఇట్స్ కొంచెం పేషెన్స్తో కూర్చొని చూడండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. లాస్ట్ వరకు మూవీ ఎలా ఉంటుంది అని చెప్పి యూ విల్ గెట్ బి హుక్డ్. చాలా బాగుంటుంది మూవీ. క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడేదాకా చూడండి, మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ గెట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది బైకర్ మూవీ. మనకి ఎమోషనల్ మూమెంట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇట్ వాజ్ ఓవరాల్గా మూవీ పరంగా మాట్లాడుకుంటే మూవీ చాలా బాగుంది. ఇట్ వాజ్ ఎ వర్త్ వాచ్ ఫర్ యువర్ మనీ. అండ్ మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. ఆ సౌండ్ కూడా చాలా బాగా కొట్టాడు. ఓకేనా? అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో. బై.